గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతోందండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో కుజుబుద్ధులు, సప్తమంలో గురుచంద్రులు, తృతీయంలో రాహువు. శ్రేయస్సును పెంచే కాలం ఇది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వెంటనే ఉంటుంది. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మకతతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. ఉన్నతమైన భావంతో పనిచేయండి, గౌరవం లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించండి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. మీ నుండి 10 మందికి ఉపయోగకరమైన ఫలితాలు అందుతాయి. సుస్థిరత ఏర్పడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఉత్తమ స్థితి గోచరిస్తోంది. పలు మార్గాల్లో లాభదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. వస్తు వస్త్ర ప్రాప్తికి అవకాశం కలుగుతుంది. భూలాభం సూచితం. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలని సాధిస్తారు. ఉత్తమ భవిష్యత్తు సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయడం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ధనుసు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? అధిక గ్రహాలు యోగాలను ఇస్తున్నాయి. శుభం జరుగుతుంది కాబట్టి దానాలతో పని లేదు.